ఇక తెలంగాణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేత విజయార్య క్షత్రియ. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగించారని ఆయన వివరించారు. అన్ని రంగాల అభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారంటున్న బీఆర్ఎస్ నేత విజయార్య క్షత్రియతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాము. 3 రోజుల వేడుకలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదైతే మొదటి రోజు అటు పబ్లిక్ గార్డెన్స్ గన్ పార్క్ నుంచి కూడా అటు అమరవీరుల స్తూపం వద్ద నుంచి అటు అమరజ్యోతి వరకు కూడా ఏదైతే కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము తెలంగాణ ఉద్యమం ఒకెత్తు అయితే తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీని గురించి మీరేమంటారు? గత కాలంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం రాకమునుపు నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని విధ్వంసం చేసింది. ఆ విధ్వంసంలో మన తెలంగాణ కూడా ఉన్నది. మరి విధ్వంసం చేసినటువంటి కాంగ్రెస్ మీద పోరాటం చేసి మరి ఈరోజు తెలంగాణ ఏర్పాటై మన స్వరాష్ట్రాన్ని మనమే ఏలుకునే స్థితికి వచ్చింది అని అంటే అది ఏకైక కారణము మరి తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మలిచి దాన్ని పార్లమెంటు ద్వారా రాజ్యాంగబద్ధంగా మరి బిల్లును పాస్ చేపించి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవ పతాకాను తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. దాంతోపాటుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి కూడా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ప్రజెంట్ మనము ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఉన్నామో ఇటు పక్క గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందంటారు? ఈరోజు మీరు చూడండి, ప్రపంచ దేశాలను మనం టీవీలలో వీక్షిస్తూ ఉంటాం నగరాలను. ఈరోజు ఇది ప్రపంచ దేశాలలో నంబర్ 1 నగరంగా తీర్చిదిద్దాలని మరి కేసీఆర్ గారు రూపకల్పనలో మరి ఈరోజు నగరం అభివృద్ధి ఏ విధంగా చెందింది అని అంటే మీరు గచ్చిబౌలి పోయి చూడొచ్చు, మీకు అర్థమవుతుంది ఏ విధంగా అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో. అలాగే దాంట్లో 24,000 పరిశ్రమలకు మరి కేసీఆర్ గారు టీఎస్ఐ పాస్ ద్వారా మరి పరిశ్రమలకు అనుమతి ఇచ్చారు. ఒక్క రూపాయి తీసుకోకుండా, అవినీతి జరగకుండా 24 లక్షల ఉద్యోగాలను ప్రైవేటు రంగంలో ఆయన సృష్టించిండు. అలాగే ప్రభుత్వ రంగంలో ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే గత కాలంలో ఉండెనో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10,800 పైచిలకు మాత్రమే మరి ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమతి ఉండే. మరి జోనల్ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చి 95% తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు రావాలి ప్రభుత్వాల్లో అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వంతో అనుమతి తీసుకొని రాష్ట్రపతితో అనుమతి తీసుకొని గెజిట్ నోటిఫికేషన్ పాస్ చేయించుకొని ఆయన 2,33,700 పైచిలకు మరి ఉద్యోగాలను ఈరోజు అపాయింట్ అంటే తేవడం జరిగింది. సో ఈ సందర్భంగా మరి ఆయన పరిపాలనలో కాంగ్రెస్ ఏమో 10,800 ఉద్యోగాలు ఇక్కడ ప్రభుత్వ రంగంలో, మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి 2,33,000 పైచిలుకు ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మరి మొన్న ఇచ్చిన నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో అది కేసీఆర్ గారి వల్ల వచ్చినటువంటి ఉద్యోగాలు. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు ఏలిన దాంట్లో 2,33,000లో మరి 1,60,000 మొదలే ఇవ్వడం జరిగింది. మరి 30,000 మొన్న మరి ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేది ఉండే, కానీ పేరు మాత్రం నేను ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు
చెప్పడం అనేది సిగ్గుచేటు. ఇక అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కే చెందుతుందని కూడా వారు చెప్తా ఉన్నారు. ఏదైతే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి కొవ్వొత్తుల ర్యాలీకి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ప్రజలు కూడా కావచ్చు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు కూడా భారీ ఎత్తున గన్ పార్క్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు దాంతోపాటుగా అటు ఏదైతే గన్ పార్క్ నుంచి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అమరజ్యోతి వరకు కొనసాగేటటువంటి ర్యాలీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వంశీకృష్ణ.